హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు బిర్యానీ అయితే చేస్తున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. 1-4 ముద్దలు అయితే తింటారు. ఈ విధంగా అయితే చేసుకోండి. నేనైతే 2 గ్లాసుల వరకు ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో వాడే సోనా మసూరి రైస్ని తీసుకొని 3 సార్లు కడుక్కొని నీళ్ళన్నీ వాచి పక్కన ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ కోసం బిర్యానీ కడాయిని అయితే పెట్టుకోవాలి. దాంట్లోని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లోని 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే బిర్యానీలోని. మీ దగ్గర నెయ్యి లేకపోతే బటర్ని వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. ఆయిల్తోనే చేసేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇలా నెయ్యి నూనె వేసుకొని వీటిని బాగా కాచుకున్న తర్వాత దీంట్లోని హోల్ బిర్యానీ గరం మసాలాను అయితే వేసుకుంటున్నాను. ఈ స్పైసెస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తాన్ని వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది బయట సూపర్ మార్కెట్స్లో 10 రూపీస్కి ప్యాకెట్ దొరుకుతుందండి. లేని వాళ్ళు ఆ 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకొని దాంట్లో ఇచ్చినవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అయితే అవ్వనివ్వాలి. ఇవి ఎంత ఫ్రై అయితే ఆయిల్లోకి చక్కగా ఆ ఫ్లేవర్ అంతా దిగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మధ్య కట్ చేసుకున్నటువంటి 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. నాకైతే బిర్యానీ అంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే ఇష్టం అండి. ఎందుకనో నచ్చని వాళ్ళు ఆనియన్స్ తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇవి రెండు బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూనే దీంట్లోనే కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేనైతే కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ నెయ్యికి ఆ ఆనియన్స్ బాగా స్మెల్ పట్టేసి చాలా బాగుంటుంది. బిర్యానీకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. ఇలా ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మరొకసారి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి కేజీ చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ముందే మ్యారినేట్ చేసి కూడా చేసుకోవచ్చు. అలా టైం లేనప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా కూడా చేసుకున్నా పర్లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను. 2.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకుంటున్నానండి ముందే మ్యారినేషన్ చేసుకునేటప్పుడు అయితే కనుక పెరుగును వేసుకొని చేసుకోండి. మిగతా అంతా సేమ్ ప్రాసెస్. పెరుగు అనేది ఒక్కటే యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని కూడా వేసి ఒకసారి ఇవన్నీ బాగా పట్టేలాగా చికెన్కి కలుపుకోవాలి. ఇలా చికెన్కి ఉప్పు పసుపు అన్నీ ముందు వేసుకోవటం వల్ల దీంట్లో వచ్చే వాటర్కి చక్కగా పట్టేస్తుందండి చికెన్కి ఫ్లేవర్ అనేది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా పొడులను కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు అనేది తర్వాత మనం బియ్యం వేసిన తర్వాత చూసుకుందామండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసి మరొకసారి అయితే బాగా కలిపి మూత పెట్టుకుంటానండి. ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటాను. ఇప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలండి. ఇక్కడ నుంచి కూడా ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్కి చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా దగ్గరికి అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే ఇలా వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది కదా. దీంట్లోని చిన్న పావు కప్పు వరకు వాటర్ అయితే వేసుకొని ఈ కొద్దిగా దగ్గరికి ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. చికెన్ అనేది 80% వరకు కుక్ అయిపోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ కొద్దిగా పైకి వస్తున్నప్పుడు ముందుగా మనం నానబెట్టి పక్కన ఉంచుకున్నటువంటి బియ్యాన్ని అన్నిటిని అయితే వేసేస్తున్నాను. ఇలా బియ్యం మొత్తాన్ని కూడా నీళ్ళు అనేది రాకుండా బియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వలన మసాలాలన్నీ ఈ బియ్యానికి చక్కగా పట్టి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత
ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్ రైస్ కాబట్టి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గనక కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. 1కి 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో వాడే రైస్ కాబట్టి 1కి 2 చొప్పునైతే వాటర్ వేసుకోవాలి. ఇలా 4 కప్పులు వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలండి. లేదంటే బియ్యం అనేది మెత్తబడిపోయి అదొక టైప్‌గా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని టేస్ట్ అనేది చూసుకుంటున్నాను. ఇక్కడ నాకైతే కొద్దిగా సాల్ట్ అయితే తగ్గింది. ఎందుకంటే ఇందాక కూరకి వేసాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే సరిపోలేదు. కొద్దిగా సాల్ట్‌ని వేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మరొకసారి అయితే టేస్ట్ చూసుకుంటున్నాను సరిపోయిందా లేదా అనేది. బిర్యానీలోని ఏది సరిపోయినా లేకపోయినా సరే ముందు సాల్ట్ సరిపోకపోతే అస్సలు తినలేమండి. చాలా బాగోదు. సో సాల్ట్ అనేది బాగుందా లేదా అనేది చూసుకొని మరొకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని పైనుంచి చల్లుకుంటూ మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత ఓపెన్ చేసి బాగా అయితే కలుపుకోండి. అప్పుడు మసాలాలన్నీ రైస్లోకి ఇంకుతాయి. ఇంకా మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే ఇంకా అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడిగా తినేయటమే.